కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు, కారోళ్ళు నిరసనలు. రైతు భరోసా పైకం 10,000కించి 12,000 చేసినందుకు కాళ్ళు 15,000 ఇస్తామని 12,000 ఇస్తున్నందుకు వీళ్ళు 10,000ను ముష్టంటివి, బిచ్చమంటివి, 15,000 ఇస్తానంటివి, ఇవాళ 12,000కు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా నీకని అడుగుతా ఉన్నాను. 12,000 రూపాయలు ఎకరానికి ఇవ్వబోతున్నాం ఈ సంవత్సరం ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పండి. మరి 12,000 రూపాయలు ఇస్తే ఇప్పటికే 2 విడతలు ఇవ్వాలి, ఇది 3వ విడత అంటే ఒక్కొక్క రైతు అకౌంట్లో 18,000 రూపాయలు వేయాలి. మీరు ఇలా రైతులకు 12,000 ఇవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నాం. మేము మాట తప్పినమా మాట తప్పలేదా ప్రజలు నిర్ణయిస్తారు. ఆనాడు వాళ్ళు 10,000 ఇచ్చారు, 20% పెంచి 12,000 రూపాయలు ఇస్తున్నాం. ఎలక్షన్ల ముంగట ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పింది వాజీవే. అంటే పంటకు 7,500. కానీ గవర్నమెంట్ గల్లపెట్టెల పైసలు లేవు, కారోళ్ళు మొత్తం ఖాళీ చేసిపోయినరు. అయినా 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం, సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నాం, రైతు భరోసా పైకం ఇంకో 2,000 పెంచినాం అనేది సర్కారోళ్ళ మాట. 26 జనవరి అంటే ఇంకో 20 రోజులకు చాలా అవుతుంది పెట్టుబడి ఇచ్చే పథకం. పంటలేసిన భూములకు మొత్తం ఇస్తామని చెప్పిండు సీఎం సార్. అయితే ఒకళ్ళు ఆసామి 40 ఎకరాలు సాగు చేస్తే మొత్తానికి ఇస్తారో కౌలు రైతుల ముచ్చట చూస్తే చెప్పలే. కాకుంటే రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, పుట్టలకైతే ఏకనయ్యమని బాగా చెప్తా చెప్పేసిండ్రు. మరిగా రూల్స్ ఏం పెడతారో గాని చిన్న రైతులకు పెద్ద ఫాయిదా అయ్యేటట్టు చూడు రిసార్లు.